మనకిక్కడ ప్రభుత్వాలు మారినప్పుడు ఫైళ్లు తగలబెట్టే కార్యక్రమం నడుస్తుంటుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతో అక్రమమో నిబంధనలకు విరుద్ధమో పర్సనల్గా చేసిన విషయాలు బయటికి రాకుండా ఉండటం కోసం ఈ తగలబెట్టడాలు, దాని మీద దర్యాప్తులు, దాని మీద విజిలెన్స్లు, దాని మీద సిఐడీలు ఇట్లాంటివి నడుస్తూ ఉంటాయి. అమెరికా లాంటి చోట్ల వచ్చేటప్పటికి అక్కడ ఫిజికల్గా తక్కువ కాబట్టి అంత ఎలక్ట్రానికే నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి వాటిట్లలో ఏదైతే బైడెన్ దిగిపోయి ట్రంప్ వచ్చే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మెయిల్స్ ఇవన్నిటినీ కూడా డిలీట్ చేశారు. నేషనల్ ఆర్చీవ్స్ NARAలో అవన్నీ స్టోర్ అయితే ఇప్పుడు వాటిని వెలికి తీస్తే బయటకు వచ్చిన అంశం ఏంటంటే ట్రంప్ మీద కేసుల వెనకాలన సదరు వ్యక్తులతో కేసులు పెట్టించింది కానీ, ఆయా కేసుల్ని ఫాలోఅప్ చేసింది కానీ, వ్యవస్థలతో ఫాలోఅప్ చేసి అరెస్ట్ చేయించేదాకా చేసుకొచ్చింది కానీ, ఇదంతా కూడా వైట్ హౌస్ లేదా పెంటగాన్ నుంచినే జరిగినాయి. అంటే బైడెన్ కార్యాలయం నుంచినే ఇదంతా నడిచింది అన్నటువంటిది అందులో దొరికినటువంటి మెయిళ్ల ద్వారా బయటపడింది. ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకొచ్చి మెరియో నాఫాల్ లాంటి వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు.